హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నాని ముకుంద్. మనకైతే ఐపీఎల్ అప్డేట్స్ అయితే వచ్చేసాయి. ఆ ఐపీఎల్ అప్డేట్స్ గురించి మనం ఇప్పుడైతే మాట్లాడుకుందాం. సో ముందుగా అయితే అసలు ఐపీఎల్ ఎప్పుడు ప్రారంభం అవుతుంది అని చూస్తే మనకి ఇంతకు ముందు అయితే March 14th అనే డేట్ అయితే ఇచ్చారు. కానీ ఇప్పుడు ఆ డేట్ అయితే పోస్ట్ పోన్ అయింది March 21st. అసలు ఎందుకు పోస్ట్ పోన్ అయింది దాని గురించి మాట్లాడుకుంటే మనకి ఆల్రెడీ ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీ అయితే జరుగుతుంది కదా. సో February 19th నుంచి March 9th వరకు అయితే మన ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీ అయితే జరుగుతుంది. సో ఈ ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీ అయిపోయిన తర్వాత మన ప్లేయర్స్ ఎవరైతే ఉన్నారో, నాట్ ఓన్లీ ఇండియన్ ప్లేయర్స్, అంటే ప్రతి ఒక్క కంట్రీ ప్లేయర్స్కి కొంచెం రెస్ట్ కావాలి కదా. సో ఆ రెస్ట్ తీసుకొని అయితే వెంటనే మన ఐపీఎల్లోకి అయితే వస్తారు. సో ఇక్కడ ఆ గ్యాప్ అనేది March 14th అంటే ఓన్లీ 3-4 days గ్యాప్. అందువల్ల ఈ ఐపీఎల్ అయితే ఒక వారం అయితే పోస్ట్ పోన్ చేయడం అయితే జరిగింది. సో ఫైనల్గా అయితే ఎప్పుడు స్టార్ట్ అవుతుంది? March 21st అయితే స్టార్ట్ అవబోతుంది. ఈడెన్ గార్డెన్స్లో మన కోల్కతాలో అయితే స్టార్ట్ అవుద్ది. అలాగే ఈ May 25th వరకు అయితే మన ఐపీఎల్ అయితే జరుగుద్ది. May 25th ఫైనల్ మ్యాచ్, అది కూడా ఈడెన్ గార్డెన్స్లోనే. సో దాని తర్వాత చూస్తే దగ్గర మొత్తం 74 మ్యాచెస్ అయితే ఈ ఐపీఎల్ అయితే జరుగుతాయి. సో అలాగే మొత్తం కంప్లీట్గా ప్లే ఆఫ్స్ కలిపి. అలాగే మన ప్లే ఆఫ్స్ విషయానికి వస్తే 2024లో ఫైనల్ మ్యాచ్ జరిగింది కదా మన కోల్కతాకి అలాగే సన్ రైజర్స్కి. సో వీళ్ళ మధ్య జరిగింది కాబట్టి ఆ ప్లే ఆఫ్స్ ఏవైతే ఉన్నాయో 4 ప్లే ఆఫ్స్, అదేనండి క్వాలిఫైయర్ 1, క్వాలిఫైయర్ 2, ఎలిమినేటర్. సో అలాగే ఫైనల్ మ్యాచ్. ఈ 4 మ్యాచెస్ ఏవైతే ఉన్నాయో 2 మ్యాచెస్ కోల్కతాలో, 2 మ్యాచెస్ మన హైదరాబాద్లో. సో అలా డివైడ్ చేశారు. సో దీంట్లో ఫైనల్ మ్యాచ్ అయితే మన కోల్కతాకి అయితే వచ్చింది. ఇంకా చూస్తే మ్యాచ్ టైమింగ్స్ అలాగే బ్రాడ్కాస్ట్ అంటే దేంట్లో ప్రసారం అవుద్ది ఆ విషయంకి వస్తే మ్యాచెస్ అయితే ఈవినింగ్ మ్యాచెస్ అయితే ఈవినింగ్ 7:30కి అయితే 7:30 IST టైంకి అయితే స్టార్ట్ అవుతుంది. అలాగే ఆఫ్టర్నూన్ మ్యాచెస్ అయితే 3:30 PMకి అయితే స్టార్ట్ అవుతాయి. ఇంకా మనం బ్రాడ్కాస్ట్ అసలు ఎవరు స్పాన్సర్స్ దాని గురించి చూస్తే స్టార్ స్పోర్ట్స్ అయితే ఈ ఐపీఎల్కి అయితే స్పాన్సర్షిప్ అయితే తీసుకుంది. అలాగే లైవ్ స్ట్రీమింగ్ మనం మొబైల్ ఫోన్స్లో జియో సినిమా ఉంది కదా, సో దాని ద్వారా అయితే మనం అయితే లైవ్ అయితే వీక్షించవచ్చు. సో ఈ 2 వేస్లో అయితే మనం అయితే ఐపీఎల్ అయితే చూడొచ్చు. ఇంకా అలాగే మనకైతే టోటల్గా 10 టీమ్స్ అయితే ఉన్నాయి కదా. సో ఈ 10 టీమ్స్ ఏంటి? చెన్నై సూపర్ కింగ్స్, ఢిల్లీ క్యాపిటల్స్, గుజరాత్ టైటాన్స్, కోల్కతా నైట్ రైడర్స్, అలాగే లక్నో సూపర్ జైంట్, ముంబై ఇండియన్స్, పంజాబ్ కింగ్స్, రాజస్థాన్ రాయల్స్, రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు, అలాగే లాస్ట్గా సన్ రైజర్స్ హైదరాబాద్. ఈ 10 టీమ్స్లో మీరు ఏ టీంకి సపోర్ట్ చేస్తున్నారో కింద అయితే ఖచ్చితంగా అయితే కామెంట్ చేయండి. ఇంతే ఫ్రెండ్స్, ఈ వీడియోలో మీకోసం అయితే ఐపీఎల్ అప్డేట్స్ ఎప్పటికప్పుడు అయితే మీ ముందుకైతే తీసుకొస్తాను. మరి నెక్స్ట్ వీడియోతో అయితే మీ ముందుకైతే వచ్చేస్తాను. అంటిల్ దెన్ థ్యాంక్ యూ, బాయ్.